ఆ మహిళా మంత్రిపై మొదటి నుంచి ఆరోపణలే. ఒకవైపు రాజకీయ ప్రత్యర్థులు, మరొక వైపు వ్యక్తిగత సహాయకులు. ఆ మంత్రికి కంట్లో నలుసుల్లా మారుతున్నారట. కొంతమంది పార్టీలో వేరుకుంపట్లు రాజేస్తుంటే సహాయపడాల్సిన వారు వెనకుండి పనులు చక్కబెడుతున్నారట. దీంతో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లే ఉందట ఆ మహిళా మంత్రి పరిస్థితి. మంత్రిని అంతగా ఇబ్బంది పెడుతున్నదెవరు? ఆమె హోదాను అడ్డు పెట్టుకుని లాభపడుతున్నదెవరు? విపక్షానికి ఆయుధాలవుతున్న ఆ విమర్శలేంటి? లెట్స్ వాచ్. ఉమ్మడి విశాఖపట్నంలో ఏకైక మంత్రి, అందులోనూ మహిళా మంత్రి వంగలపూడి అనిత. పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనిత రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న అనిత పదవిలోకి వచ్చాక ఆ ఫైర్ తగ్గించి హుందాగా వ్యవహరిస్తున్నా వెనుక ఉన్నవారు మాత్రం ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదట. రాష్ట్రంలో అత్యంత కీలక పదవీ బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత చుట్టూ ఉన్న వారితో మొదటి నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందట. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకురాలిగా అధికార పార్టీ నేతలకు నీళ్లు తాగించిన అనిత ఇప్పుడు అనుచరులపై వస్తోన్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఏ క్షణం ఎలాంటి ఆరోపణలు వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడాలనే ఆలోచన ఆమె కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మిగతా పనులు వ్యక్తిగత సహాయకులు చూసుకుంటారని వదిలేస్తున్న అనితకు వారితోనే సమస్యలు వస్తున్నాయంటున్నారు. అధికారం మేడందే అయినా పెత్తనం మాత్రం మాదే అన్నట్లు వ్యవహరిస్తున్నారట ఆమె వ్యక్తిగత సహాయకులు. వ్యక్తిగత సహాయకుల వ్యవహారాలే తలనొప్పిగా మారుతుంటే మరోపక్క సొంత పార్టీలోనే మంత్రి అనితకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయట. అనకాపల్లి జిల్లాలో కూటమి మిత్రుల నుంచి తెలుగు తమ్ముళ్ల విమర్శలతో పాటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మంత్రి అనిత. వారిని పట్టించుకోవడం లేదన్న అపవాదును మూటగట్టుకుంటున్నారట. ఒకవైపు అనకాపల్లి జిల్లాలో జనసేన, బీజేపీ బలపడుతుంటే టీడీపీ మాత్రం ప్రోటోకాల్ గొడవలు, పార్టీలో ప్రాధాన్యతలపై రుసరుసలు, నిరసనలతో కాలం వెళ్లదీయాల్సి వస్తోందట. వీటికి సంబంధించిన విమర్శలను సైతం మంత్రి అనితి భరించాల్సి వస్తోందట. కూటమి పార్టీలతో సమన్వయం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటే వ్యక్తిగత సహాయకుల నిర్వాహకులతో మంత్రి అనిత మరింత అసహనానికి గురవుతున్నారు. వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి వచ్చిన 6 నెలలలోపే ఆమె పీఏగా పనిచేసిన జగదీష్ భూదందాలలో తలదూర్చడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం అగ్రనాయకత్వం దాకా వెళ్లింది. దీంతో ఉన్నఫలంగా జగదీష్ ని బాధ్యతల నుంచి తప్పించి ఆ నిందల నుంచి బయటపడ్డారట అనిత. నష్ట నివారణ చర్యలు తీసుకున్నా అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది. దీంతో మంత్రి అనిత చివరికి జగదీష్తో ఇన్నాళ్లు కలిసి ఉన్న వారందరికీ గట్టి హెచ్చరికలు చేయాల్సి వచ్చింది. జగదీష్ వ్యవహారాన్ని ఇప్పుడిప్పుడే అంతా మర్చిపోతున్న తరుణంలో మరో వ్యక్తిగత సహాయకుడి ఘనకార్యం తెరపైకొచ్చింది. పశువుల అక్రమ రవాణా వ్యవహారంలో ప్రస్తుత పీఏ గణేష్ హస్తం బట్టబయలు కావడం సంచలనం రేపింది. అక్రమ పశువుల రవాణాదారుల నుంచి నెలా మామూళ్లు తీసుకోవడం, ఎవరైనా ఇవ్వకపోతే స్థానిక పోలీసుల సాయంతో అక్రమ కేసులు బనాయించేలా పీఏ గణేష్ వ్యవహారం నడుపుతున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నియోజకవర్గ స్థాయిలో కొంతమంది నాయకుల అండదండలతో పీఏ దందా నిరాటంకంగా సాగుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. శాంతి భద్రతలకు భరోసా ఇవ్వాల్సిన హోంమంత్రి ఇంటి దొంగలను పట్టుకోవడంలో మాత్రం విఫలమవుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలోని ఇతర మంత్రుల పీఏలు ఎవరిపైనా రాని అవినీతి ఆరోపణలు హోంమంత్రి వ్యక్తిగత సహాయకులపైనే వరుసగా రావడంపై కొందరికి సందేహాలొస్తున్నాయి. తన వ్యక్తిగత సహాయకులను మహిళా మంత్రి ఎందుకంత గుడ్డిగా నమ్ముతున్నారన్న ప్రశ్న కూడా వస్తోంది. ఇంత వ్యవహారం జరుగుతున్నా అనిత ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. పీఏ గణేష్ పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులకు హోంమంత్రి సూచించినట్లు చెబుతున్నా దీనిపై ప్రతిపక్షాల నిందారోపణలను మాత్రం మంత్రి అనిత భరించాల్సి వస్తోందట. రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవహారంలో, విపత్తు నిర్వహణలో బిజీగా ఉంటున్న మహిళా మంత్రి ఇంటిలో తలెత్తుతున్న విపత్తులను ఎలా నివారిస్తారో చూడాలి. పీఏల వ్యవహారమే వివాదాస్పదంగా మారుతుంటే సొంత పార్టీలోని వర్గపోరు మంత్రి అనితను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.